హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి నా డెలివరీ రోజు అనమాట. సో ముందుగానే నేను వెళ్ళి డాక్టర్తో మాట్లాడుకొని నెక్స్ట్ డే మార్నింగ్ వస్తామని చెప్పాము. సో నేను బ్రేక్ఫాస్ట్ ఏం చేయకుండా ఇంకా రెడీ అయ్యి పాపను కూడా రెడీ చేసేసి స్టార్ట్ అయితే అయిపోయాము హాస్పిటల్కి. వాళ్ళందరూ వచ్చేలోపు నన్ను ప్రిపేర్ చేసేసారు. ఓటీలో మొత్తం డ్రెస్ చేంజ్ చేసి అన్నీ కూడా. ఇంకా ఎనెస్థీషియా డాక్టర్ కోసం వెయిట్ చేస్తున్నాం మేము. నా ఫస్ట్ డెలివరీ వచ్చేసి ఎమర్జెన్సీ సి సెక్షన్. సో సెకండ్ది నేనే సి సెక్షన్ చేయించుకుందామని ప్లాన్ చేసుకున్నాను. ఇంకా నాకు లోపల స్టార్ట్ అయింది ప్రొసీజరు. మా పాప అయితే బయట చెవి పెట్టి అంటుందంట, లోపల ఎవరో బేబీ అయితే పుట్టేశారు, ఎవరో తెలియదు కానీ బేబీ పుట్టేశారు, నాకు ఏడుపు వినిపిస్తుంది అని ఆపరేషన్ థియేటర్ బయట చెవి పెట్టి వింటుందంట. నిజంగానే అప్పటికి డెలివరీ అయిపోయింది, కానీ మా వాళ్ళకి ఎవ్వరికీ కూడా చెప్పలేదన్నమాట. బాబుకి ఏదో ఆక్సిజన్ పెట్టాలి, బ్రీతింగ్ ఇష్యూ ఉంది అనేసి వాళ్ళు ఇంకా బయట ఎవరికీ చెప్పలేదు. నాకైతే బాబుకి ఇలా ఉంది అలా ఉందని ఏం చెప్పలేదు, కానీ అప్పుడే ఎందుకు ఈ రోజుల్లో పిల్లలకి గ్యారంటీ చెప్పలేకపోతున్నాము. సో 6 months ఆర్ 1 year తర్వాత చేయించుకోండి అనేసి అంటున్నారు. నేనేమో వద్దొద్దు చేసేయండి అన్నాను. అండ్ నా డెలివరీ టైంకి మా హస్బెండ్ ఇక్కడ లేరు, వేరే కంట్రీలో ఉన్నారు, రావడానికి అవ్వలేదు. సెక్షన్ బిఫోర్ డేనే డాక్టర్తో నేను మాట్లాడుకొని కన్ఫర్మ్ చేసుకున్నా మా హస్బెండ్ వీడియో కన్సెంట్ ఇస్తారు అని. స్టిల్ వాళ్ళు ఏదో ఒక నాటకం ఆడేసి నాకైతే ట్యూబెక్టమీ చేయలేదు. ఇంకా ఫైనల్గా బాబుని తీసుకొచ్చి ఇచ్చి అప్పుడు చెప్తున్నారంట, ఏమీ ప్రాబ్లం లేదు బాబుకి, కానీ పుట్టగానే మాకు అలా అనిపించింది, అందుకే ట్యూబెక్టమీ గురించి మళ్ళీ మిమ్మల్ని అడిగాము అని. నేనైతే ఒకటే అనుకున్నా, ట్యూబెక్టమీ అయినా కాకపోయినా బాబు అయితే హెల్తీగా ఉన్నాడు కదా అని. అందరికంటే మోస్ట్ హ్యాపీయెస్ట్ వచ్చేసి నా కూతురు. అది ఇంకా పుట్టగానే నేను ఎత్తుకుంటా, నువ్వు ఈ బిస్కెట్ ఇవ్వు తమ్ముడికి, ఆ బిస్కెట్ ఇవ్వు అనేసి ఫుల్ హ్యాపీగా ఉందంటే. బయటకు వచ్చాక మా వాళ్ళందరూ అదే చెప్తున్నారు నాకు, అండ్ మా వాళ్ళందరూ కూడా హ్యాపీ. దేవుడి దయ వల్ల బాబు హెల్త్ కూడా అంతా ఓకే ఉంది. సో మేమందరం కూడా హ్యాపీగా ఉన్నాము. అందరూ ఇంకా బాబు వచ్చిన తర్వాత బాబు చుట్టూనే ఉన్నారు. మా మమ్మీ మాత్రం ఇంకా నా కూతురు బయటికి రాలేదు, నా కూతురికి ట్యూబెక్టమీ అవ్వలేదు అని మా మమ్మీ బాధలోనే ఉంది. ఇప్పటికే 2 sections అయినాయి, మళ్ళీ ఇంకొక ఆపరేషన్ చేయించుకోవాలా అని మా మమ్మీ బాధ అంతా కూడా. తర్వాత నేను కూడా అయ్యో అవ్వలేదు అని ఫీల్ అయ్యాను. మళ్ళీ అనుకున్నాను, ఏమో దేవుడు ఎందుకు ఇలా చేశాడో తెలియదు కదా, దీని వెనక ఏముందో మనకు తెలియదు కదా అనేసి నేను కూడా నాకు నేను సర్ది చెప్పుకున్నాను అనమాట. ఫైనల్గా నన్ను బయటికి తీసుకొని వచ్చారు. నేను ఇలా బయటికి రాగానే అటు ఇటు మా అక్క మా అన్నయ్య నుంచి కంగ్రాట్స్ చెల్లి అని చెప్తున్నారు. అయితే ఆపరేషన్ అయిన తర్వాత ఫుల్ చలి, ఎన్ని దుప్పట్లు కప్పుకున్నా ఆగలేదు. ఫైనల్లీ నేను బేబీ ఇద్దరం కూడా సేఫ్. ఇలా నా పోస్ట్ పార్టమ్ రికవరీ వీడియోస్ వస్తున్నాయి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.